మనకు ఒక బ్రో ఒక కామెంట్ పెట్టిండు, ఏమనంటే దమ్ముంటే 3000 కొట్టానా ఒకసారి నువ్వు కొడితే చూడాలని ఉందని చెప్పేసి, చూద్దాం ట్రై చేస్తా అని చెప్పి రిప్లై కూడా ఇచ్చిన మనకి. సార్ చేద్దాం ఇవాళ. 357 అన్న, 169, 94 అన్న, 72, 237 అన్న. 3000 కాలే, టచ్ కూడా కాలే మనకి 3000. ఇంకా మా జర ఇంకోసారి కామెంట్ పెట్టేటప్పుడు 3000 4000 పెట్టకూడదు మా. 2000 అంటే ట్రై చేయొచ్చు కానీ మరీ 3000 అంటే కాదు పని. 89 అన్న. ఇక థ్యాంక్ యూ అన్న. 83 అన్న. మొత్తానికి ఇంటికి వచ్చిన మావా. 3000 రూపాయలు కొట్టాలంటే ఒక రోజులా దూల తీరుతుంది మావా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీనివాన్. ప్రజెంట్ టైం వచ్చేసి 6:45 అవుతుంది. 6:30కే ఆన్ చేసిన, కాకపోతే 6:40కి బయలుదేరిన బయటకి ఇంటికదే. ఇక వచ్చేసి మనం ర్యాపిడో కొడుతున్నాం చాలా రోజుల తర్వాత అనుకుంటా, ఆల్మోస్ట్ 1 year తర్వాత ర్యాపిడో కొడుతున్నాం. ఇవాళ చాలా మంది అంటారు, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ డైలీ కొడుతూనే ఉన్నావు కదా, మళ్ళీ ఇవాళ 1 year తర్వాత కొడుతున్నా అంటున్నావు ఏందని చెప్పేసి. రెగ్యులర్గా మన వీడియో చూసే వాళ్ళకి తెలుసు నేను 1 year తర్వాత ఎందుకు ఇప్పుడు ర్యాపిడో కొడుతున్నా అనేది. ఒకవేళ మీరు ఇప్పుడే చూస్తే కనుక నాది ర్యాపిడో ఐడి సస్పెండ్ అయ్యింది, అందుకని చెప్పేసి 1 year తర్వాత అని చెప్తున్నా. ర్యాపిడోలో ఓన్లీ బైక్ ట్యాక్సీ మాత్రమే సస్పెండ్ అయ్యింది. అప్పుడు ఏంటంటే ఎక్కువ స్కిప్పులు కొడితే సస్పెండ్ చేసేటోడు, ఇప్పుడు చేస్తలేడంట, అప్పుడైతే చేసేటోడు. ఇంకోటి ఏంటంటే అప్పుడు 0 కమిషన్ ప్లాన్ ఇవన్నీ లేకుండా ఇప్పుడు వచ్చినాయి ఇవన్నీ మధ్యలో. అట్లా అని చెప్పేసి 1 year తర్వాత ఇలా ర్యాపిడో కొడుతున్నా అని చెప్తున్నా. ఎందుకు కొడుతున్నా అంటే అందులో కూడా కారణం ఉంది. ఏంటంటే నేను మధ్యలో ఊబర్ కొడతలేను కదా 2-3 రోజుల నుంచి. నాకు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే, అన్నా నువ్వు ఊబర్ ఆన్ చేస్తలేవు కదా, మరి ఏం చేస్తున్నావు అన్న, ఓలా తక్కువ అమౌంట్ వస్తున్నాయి కదా అని అడిగాను. అదే చేస్తున్నా అబ్బా, ఇక ఓలానే చేస్తున్నా, ఇంకేముంది నా దగ్గర. ఓలా ఒకటి, ఇక ర్యాపిడోలో పార్సల్ పడతాయి అదొకటి, పోర్టర్లో పార్సల్ పడతాయి అదొకటి అబ్బా అని చెప్పిన. లేదు మరి నాది ర్యాపిడో ఐడి ఉంది కొడతావా అన్న అని అడిగాను. సో నేను మ్యాక్సిమం అయితే వేరే వాళ్ళ ఐడి కొట్టను, కాకపోతే అలా తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళ ఆయన ఐడి. ఎందుకు తీసుకున్నా అంటే మనకు ఒక బ్రో ఒక కామెంట్ పెట్టిండు, ఏమనంటే దమ్ముంటే 3000 కొట్టానా ఒకసారి నువ్వు కొడితే చూడాలని ఉందని చెప్పేసి. అదొకటి రైట్, చూద్దాం ట్రై చేస్తా అని చెప్పి రిప్లై కూడా ఇచ్చిన మనకి. సార్ చేద్దాం ఇవాళ. నాకు తెలుసు ఈ ఓలాలో కానీ ఊబర్లో కానీ కొడితే 3000 అవుతాయా అంటే తెలియదు, ఇప్పుడు ర్యాపిడోలో కూడా 3000 అవుతాయా అంటే తెలియదు మనకి. ఇప్పుడైతే స్టార్ట్ చేసిన, ఎప్పటి వరకు కొడతా అనేది కూడా ఒక టార్గెట్ నేను పెట్టలేదు. ఇవాళ నార్మల్గా మన టార్గెట్ ఏంది, 1000 కొడతా, 1000 రూపాయలు కొడతా, 1500 కొడతా, ఇంటికి వెళ్ళిపోతా, ఇది నా టార్గెట్ ఉంటుంది. కానీ ఇవాళ టార్గెట్ అనేది ఏం లేదు, ఓపిక ఉన్నంతసేపు కొడతా. ఒంట్లో ఓపిక ఎంతవరకు ఉంటే అంతవరకు కొడతా. ఎంత అయితే అమౌంట్ అవుతుందో చూద్దాం. ఒకవేళ 3000 టచ్ అవుతుందా టచ్ కాదా ఏమో నాకైతే ఏం తెలియదు. మీటర్ 0 చేయాలి నేను, మీటర్ 0 చేయకుండా పోతానే ఉన్నా. పెట్రోల్ కూడా లేదుగా, కాపరాకు పోయి పెట్రోల్ కొట్టించుకుంటా. ఇందులో 0 కమిషన్ ప్లాన్ తీసుకున్నా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ర్యాపిడోలో 0 కమిషన్ ప్లాన్ ఉంది కదా, దాన్ని తీసుకున్నా. అది వచ్చేసి మనకు ఫస్ట్ ఏమో 1 day అంట 30 రూపాయలు కట్టాలి, అంటే 29 రూపాయలు ఉంది, 300 రూపాయల వరకు కొట్టుకోవచ్చు అంట. సెకండ్ వచ్చేసి 49 రూపాయలు 3 daysకి 700 అంట, ఉత్తగానే అయిపోతాయి అవి. మూడోది వచ్చేసి 79 రూపీస్ ఉంది మనకి, 1200 5 days అంట. ఇది సరిపోతుంది మనకి అని చెప్పేసి ఇది తీసుకున్నా. కాకపోతే ఇందులో మనకి ఏంటంటే ఇన్సెంటివ్స్ రావని చెప్పేసి చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో అవుతామో మనకైతే తెలియదు. మనమైతే ప్లాన్ తీసేసుకున్నాం, చూద్దాం. ఇప్పుడైతే ఓన్లీ ర్యాపిడో ఒక్కటే ఆన్ చేసిన, ఇంకేం ఆన్ చేయలేదు. మనకు ఉన్నది ఇంకోటి ఏంది, ఓలా ఉంది, ఇంకోటి పోర్టర్ ఉంది కదా, ఆ రెండైతే ఏం ఆన్ చేయలేదు. అవసరాన్ని బట్టి ఆన్ చేస్తే ఇట్లా పోర్టర్ అయితే ఆన్ చేస్తా. ఓలా చూద్దాం, ఒక అంటే సమ్ ఏరియాస్లలో పడదు కదా, అట్లాంటప్పుడు ఏమైనా అవసరం పడితే మాత్రం ఓలా ఆన్ చేస్తా, లేదంటే మాత్రం ఓలా ఆన్ చేయ. పొద్దుగాల మనకు అన్ని లాంగ్ రైలు పడ్డాయి అనుకో, అమౌంట్ అనేది డబ్బునవుతుంది. చూస్తున్నా ఇంకా ఫస్ట్ రైడ్ వాళ్ళలేదు, ఇంటికాడ నుంచి ఆన్ చేసే ఉంది, ఒక్కటి కూడా మోగలేదు. ఫస్ట్ అయితే కాపరాకు పోయి పెట్రోల్ పెట్టి తెచ్చుకున్నాక ఫస్ట్ రైడ్ ఏది పడుతుందో చూడాలి. అవ్వ ఈ చలికి ముక్కులకి జారుతా ఉంది. 333 పైన స్కాన్ కర్తా బాద్ మీద దాలో అయిపోయిందన్న 333. అయిపోయింది 333, 3 లీటర్లు అంటే 150 కిలోమీటర్ల వరకు ఏమన్నా నిమ్మలంగా తిరగచ్చు. ఫస్ట్ రైడ్ కోసం వెయిట్ చేస్తాను. ఇక లాంగ్ రైడ్లు చిన్న రైడ్లు అనుకుంటే కాదు, కానీ ఏ రైడ్ కూడా యాక్సెప్ట్ చేద్దాం. పికప్ ఒకటి దగ్గర ఉంటే చాలు మనకి. ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే, నాకు మిమ్మల్ని అడుగుతున్నా, అంటే నాకైతే తెలియదు, ఎందుకంటే నేను చేసినప్పుడు ర్యాపిడోలో 0 కమిషన్ అనేది లేదు కాబట్టి.
ర్యాపిడోలో ఇప్పుడు జీరో కమిషన్ ప్లాన్ తీసుకుంటే బెస్టా తీసుకోకుంటే బెస్టా, అది ఒక్కటి మాత్రం చెప్పండి ఎవరైనా తెలిస్తే. అంటే ఇన్సెంటివ్ రాదంటుంది కదా, ఇన్సెంటివ్ రాకపోతే మరి ఎట్లా? ఇప్పుడు నేను ఏంటంటే అది ఒక్కరోజే కుడుతున్నాను కాబట్టి అని తీసేసుకున్నాను నేను. నాకు అయితే అమౌంట్ కావాలి, ఇన్సెంటివ్తో నాకు పని లేదు. ఎందుకంటే ర్యాపిడో కమిషన్ గట్టిగా వేస్తాడు అట్లా అనడానికి నేను తీసుకున్నా. రెగ్యులర్గా చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా ర్యాపిడో, జీరో కమిషన్ ప్లాన్ తీసుకుంటే బెస్టా తీసుకోకుంటే బెస్టా? అంటే ఒక్కొక్కరి మైండ్లో ఒక్కొక్కలా ఉంటుంది కదా, అట్లా అని అడుగుతున్నా. ఒకసారి ఎవరైనా కామెంట్ చేయండి మా దానికోసం. రైట్, మనకు ర్యాపిడోలో ఫస్ట్ రైట్ పడ్డది మా, కిలోమీటర్ పికప్ ఉంది, కిలోమీటర్ డ్రాప్ ఉంది. మా ఇంత చిన్న చిన్న రైలు కూడా యాక్సెప్ట్ చేస్తాను అది అనుకోలేదు, కానీ చేసిన ఏం చేద్దాం మరి. ఇక ఓటీపీ మేడం 0563. ఎక్కడ మేడం? 32 మేడం. థ్యాంక్ యూ మేడం. రైట్ అయిపోయింది. 32 రూపాయలు మనం కలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏమైనా కట్ చేస్తారు రైలుకి వెళ్ళి. డన్. రైట్, నెక్స్ట్ రైడ్. అదేమా 32 రూపాయలు మనం కలెక్ట్ చేసుకుంటే 30 రూపాయలు ఇచ్చిండు. అమ్మా ఒక్క నిమిషం, ఇక 30 రూపాయలే ఇచ్చిండు, 5 రూపాయలు లేపేసిండు. అదేం లెక్క? 5 రూపాయలు అంటున్నా, 2 రూపాయలు లేపేసిండు. ఇదేం లెక్క? ఏ చీటింగ్ కర్తా తూ, కుచ్తో గడబడే దయా, కుచ్తో గడబడ్ హే. ర్యాపిడో ఓటీపీ 0101. ఎక్కడండి? ఓకేనా? రైట్, పికప్ అయిపోయింది. 31 కిలోమీటర్లు 54 నిమిషాలు చూపిస్తుంది మా. ఇట్లా పడాలి మనకు పొద్దుల ఫస్ట్ రైడ్. 357, 357 అన్న. థ్యాంక్ యూ అన్న. రైట్ అయిపోయింది. అయ్యి ఒక్క నిమిషం, ఎంతమంది కొట్టించుకున్నాం. ఓయ్ కట్ చేసింది మావా. ఇగో స్క్రీన్ షాట్ పెడుతున్నాను చూడు. 357 రూపాయలు అయింది బిల్లు. 20 రూపాయలు లేపేసిండు ఇళ్ళకెళ్ళి. ఓ అమ్మా, అసలు దేనికి కట్ చేసిండు 20 రూపాయలు? మనం జీరో కమిషన్ ప్లాన్ తీసుకున్నాం కదా, తీసుకున్నాక ఎందుకు కట్ చేసిండు ఏమో, నో ఐడియా. ఎవరైనా తెలుసు ఎప్పుడు మా? ఏదైనా మనం జీరో కమిషన్ ప్లాన్ తీసుకున్నాక కూడా కట్ చేస్తారా? ఓ అమ్మ, కమిషన్ సేవ్డ్ 62 రూపీస్ అంట. మనం ఇప్పటివరకు ఎర్న్ చేసింది 367 రూపాయలు అంట. రైట్, మనకి ఇంకో రైడ్ పడ్డది. 11 కిలోమీటర్లు ఏమో పడ్డది. కాకపోతే ఇది బైక్ మెట్రో అని పడ్డది, యాక్సెప్ట్ చేసిన. అంటే మరి దీనికి ఏమైనా తక్కువ వస్తాయి అమౌంట్? సేమే వస్తుందా? బైక్కి బైక్ మెట్రోకి ఏమైనా తేడా ఉందా? మనకైతే ఏం తెలియదు. సంవత్సరం తర్వాత బైక్ ట్యాక్సీ చేస్తే అంత కొత్త ఉంది మా, నిజంగా. పోయి పికప్ చేసుకుందాం మనల్ని, దగ్గరనే ఉంది లొకేషన్. 350 మీటర్లు పడ్డది అంతే. నాకు ఆ టర్నింగ్ మీద దింపిన, ఆ తర్వాత ఒకటి పడ్డది, 1.5 కిలోమీటర్ పడ్డది. అది దింపేసిన దానికి 33 రూపాయలు వచ్చినాయి. దాని తర్వాత మళ్ళీ ఇండిచే పడ్డది. పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. మేడం ర్యాపిడో నుంచి కాల్ చేస్తున్నా. వచ్చినా మేడం మీ లొకేషన్కి? మీ లొకేషన్కి వచ్చినా? చెయ్యలే మేడం, ఒకసారి చెక్ చేసుకోండి, డబ్బులో క్యాన్సిల్ చేయండి. హలో భయ్యా, నేను క్యాన్సిల్ చేసిన భయ్యా, మీరు మళ్ళీ ఎందుకు వచ్చిర్రు అంటుంది. క్యాన్సిల్ అయితే మనం నాకు రైడ్ ఎందుకు ఉంటుంది? వాట్ ఈజ్ దిస్? పొద్దుగాల ఒక రైడ్ క్యాన్సిల్ అయింది. దాని తర్వాత ఇప్పుడు ఇది మేడం ఏమో క్యాన్సిల్ చేస్తా అంటుంది. ఇందాక ఒక రైడ్ వాడేది 21 కిలోమీటర్లు ఎమ్మడది, అది క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ బాగా అవుతానేమో. ఇప్పుడు మేడం ఎంతసేపు తీసుకుంటుందా క్యాన్సిల్ చేయడానికి? క్యాన్సిల్ చేసిన భయ్యా అని చెప్తున్నారు కానీ క్యాన్సిల్ చేస్తలేరు. క్యాన్సిల్ చేస్తే నాకు అక్కడ చూపెట్టదు కదా ఆ రైడ్. చెయ్యరు దబ్బున, ఇంకో రైడ్ పడుతుంది నాకు. క్యాన్సిల్ అయిపోయింది మా, మనకేం రాలేదు దీంట్లో. క్యాన్సిలేషన్ ఫీజు కూడా ఇవ్వలేమా, దగ్గరనే పికప్ లొకేషన్ ఉందని చెప్పేసి. రైట్, మనకు ర్యాపిడోలో ఇంకో రైడ్ పడ్డది. 15 కిలోమీటర్లు పడ్డది, పికప్ 1/2 కిలోమీటర్ ఉంది. మధ్యలో ఒక 2 రైడ్లు కొట్టినా, 30 రూపాయలు ఒకటి, 40 రూపాయలు ఒకటి. కూర్చున్నా నిమ్మలంగా, అన్ని బుడ్డ రైడ్లు పడుతున్నాయి అని చెప్పేసి అట్నే కూర్చున్నా. పావు గంట తర్వాత మళ్ళీ ఇప్పుడు పడ్డది రైడ్. 15 కిలోమీటర్లు ఏమన్నా చూడలేదు, కానీ యాక్సెప్ట్ అయితే చేసిన. నాకు ఓన్లీ లాంగ్ రైడ్తోనే సంబంధం, ఏరియాతో సంబంధం లేదు నాకు. ఓటీపీ మేడం 4702. రైట్, మియాపూర్ పడ్డది మా. ఎన్ని కిలోమీటర్లు ఉంది? 15 కిలోమీటర్లు బరాబర్. ఓకేనా మేడం? 15 కిలోమీటర్లు 30 నిమిషాలు చూపిస్తుంది. 169. మేడం ఆన్లైన్ చేసాం. క్యాష్ ఉన్నాయంటే క్యాష్ ఇచ్చేయండి, లేదంటే ఆన్లైన్ చేసేయండి. నా దగ్గర అయితే క్యాష్ లేవు మేడం, చేంజ్ ఇవ్వడానికి. థ్యాంక్ యూ మేడం. 167 రూపాయలు వచ్చినాయి మా మనకి రైడ్కి, క్యాష్ కలెక్టెడ్. ఇప్పుడు ఏమైనా మంచి లాంగ్ రైడ్ పడితే యాక్సెప్ట్ చేద్దాం. రైట్, మనకి ఇంకో రైడ్ పడుతుంది ర్యాపిడోలో. 400 మీటర్స్ పికప్ ఉంది, 9.5 కిలోమీటర్ డ్రాప్ ఉంది. గాజులో రామారామ్ అని చెప్పి పడ్డది, యాక్సెప్ట్ చేసిన. పోయి ఎక్కి చేసుకుందాం. లొకేషన్ అయితే ఇన్నే చూపిస్తుంది. ఓటీపీ అన్న 4082. ఎక్కడన్నా స్టేట్ ఏదన్నా? ఏరియా పేరు ఐడియా లేదన్నా.
మ్యాప్ ప్రకారం వెళ్ళిపోతా. 9.6 23 మినిట్స్ చూపిస్తుంది. 94 అన్న. థ్యాంక్ యూ అన్న. 72 థ్యాంక్ యూ. 101 అన్న. థ్యాంక్ యూ. రైట్, మనకు పొద్దున్న నుంచి ఇలా ఫస్ట్ ది పోర్టర్లో పార్సల్ యాక్సెప్ట్ చేసిన, అంటే ఆల్మోస్ట్ 20 నిమిషాలు అయిపోతుంది మన రైడ్ పడక. అందుకని చెప్పేసి ఇక పోర్టర్లో కూడా ఆన్ చేసి పెడితే అలా పోర్టర్లో పడ్డది. పోయి పికప్ చేసుకుందాం. 237 రూపాయలు ఇచ్చిండు అమౌంట్. నాచారం ఇండస్ట్రియల్ ఏరియా అని చూపించిండు. యాక్సెప్ట్ చేసినాక పోయి తీసుకొని ఒకవేళ చిన్న ఉంటే ఏదైనా రైడ్ యాక్సెప్ట్ చేద్దాం, లేదంటే చక్కగా వెళ్ళిపోదాం. ఇక అన్న పోర్టర్ నుంచి కాల్ చేస్తున్నా. గణేష్ ట్రేడర్సే కదా అన్న పోర్టర్? నాచారం అని చెప్పి చూపింది. ఇండస్ట్రియల్ ఏరియా నాచారం. అమౌంట్ వాళ్ళే సార్ కదా? ఓకే రైట్, పార్సల్ పికప్ అయిపోయింది మామ. చిన్నగానే ఉంది. నాచారం ఇండస్ట్రియల్ ఏరియా. ఒక్కసారి లొకేషన్ చూసుకున్నాం అనుకో, పార్సల్ అయితే చిన్నగానే ఉంది కాబట్టి ర్యాపిడోలో అటు సైడ్ ఏమైనా పడితే తీసుకోపోతా, లేకపోతే వెళ్ళిపోతా. ఇంకో దానికోసం మాత్రం ఆగమ్మా. ఎందుకంటే ఇప్పుడు నేను ఏడున్నా తెలుసా? బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నా. రైట్ మా నాచారం ఇండస్ట్రియల్ ఏరియా చూపిస్తుంది. ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇప్పుడు నుంచి ఆడికి? 19 కిలోమీటర్లు 43 నిమిషాలు చూపిస్తుంది. ఇది కూడా అన్న 237 అన్న. థ్యాంక్ యూ అన్న. 222 స్కానర్ ఇవ్వవా? అయిపోయింది. పెట్రోల్ అయిపోయినకి వచ్చింది మా. ఇప్పటికే 140 కిలోమీటర్లు తిరిగినా. పొద్దుగాల 333 రూపాయలు కొట్టించిన కదా, తిరిగినా. ఇక మధ్యాహ్నం ఇంటికి పోయినా. ఇప్పుడు పోర్టర్ది పార్సల్ డెలివరీ అయిపోయిన తర్వాత 2:30కి ఇంటికి పోయినా. మళ్ళీ 6:30కి వచ్చిన తర్వాత ఇక ర్యాపిడోలో ఒక చిన్న రైడ్ పడ్డది, అది కంప్లీట్ చేసిన. ప్రజెంట్ టైం వచ్చేసి 7:23 అవుతుంది. ఇంకా మనం 3000 కాలే, టచ్ కూడా కాలే మనకి 3000. ఇంకా మా జర ఇంకోసారి కామెంట్ పెట్టేటప్పుడు 3000 4000 పెట్టకూరు మా. 2000 అంటే ట్రై చేయొచ్చు, కానీ మరీ 3000 అంటే కాదు పని. ట్రై చేస్తా. ఇప్పటికి కూడా ఇంటికి పోను, ఏదంటే ఆకలి అవుతుందని చెప్పేసి మధ్యాహ్నం ఇంటికి పోయినా. ఒక అర్ధగంట వందామని చెప్పేసి ఫోన్లో అల్లారం పెట్టి మరీ వండుకున్నా. మనం అల్లారం ఏం లేపుతాం, మనం అల్లారం ఆపేసి వండుకుంటాం అల్లారం వస్తే. అందుకే మంచిగా వండుకున్నా. డేస్ చూసే వరకు 6 అయింది. ఓ అమ్మ, దెబ్బ తయారై వచ్చేసిన. అందుకే బ్యాగ్ తెచ్చుకోలే. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే పార్సల్ తక్కువ పడుతున్నాయి, ఓన్లీ ఇవి రైడ్లు ఎక్కువ పడుతున్నాయి. అట్లా అని చెప్పేసి ఓన్లీ బండి వేసుకొని జర్కిన్ వేసుకొని వచ్చేసిన. పవర్ బ్యాంక్ తెచ్చుకున్నా. ఇక బ్యాగ్ వద్దు మనకి. కొడతా ఇంకా నైట్ మంచిగా టైం ఉంది కదా, మస్తు టైం ఉంది కదా, అయినంత వరకు కొడతా. ఇంకోటి ఏంటంటే ఇది ర్యాపిడోలో మనది క్యాష్ లిమిట్ అయిపోయి కొత్త ఉంది. ఇప్పటికీ 921 రూపాయలు చూపిస్తుంది. చూద్దాం, ఒకవేళ అవసరం అయితే మళ్ళీ తీసుకుందాం సబ్స్క్రిప్షన్. నాకైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నా వద్దా అనేది 1200 అయిన తర్వాత క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మనం సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాక కూడా 0 కమిషన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నాం కదా, తీసుకున్న తర్వాత కూడా మనకు కమిషన్ అనేది కట్ చేస్తుంది. ఎట్లా కట్ చేస్తున్నా అంటే 10 రూపాయలకు రూపాయి, 20 రూపాయలకు చెప్తున్నా, అంటే 10 రూపాయలకు రూపాయలకి కట్ చేస్తున్నాడు. సపోజ్ ఇప్పుడు నేను 5 కిలోమీటర్లు పోయినా 50 రూపాయలు ఎర్న్ అయింది అనుకో, అందులో నుంచి 5 రూపాయలు లేపిస్తున్నాడు. అదొకటి నేను బాగా అబ్జర్వ్ చేసిన. ఈజీగా 10 రూపాయలకి రూపాయి కట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు నేను 100 రూపాయలు రైడ్ కొట్టినా కదా, దానికి 10 రూపాయలు, 200 రూపాయలు రైడ్ కొట్టిన దానికి 20 రూపాయలు అట్లా కట్ చేస్తున్నాడు. అది ఎందుకు కట్ చేస్తున్నాడు అనేది నాకు అర్థం కాలేదు. ట్యాక్సా మరి అది ఏందో అనేది చూడాలి, ఒకసారి చూద్దాం. ఒకసారి 1200 అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తా. 0 కమిషన్ ప్లాన్ తీసుకోవచ్చో తీసుకోవద్దా అనేది లాస్ట్కి చెప్తా. ఇంకా రైడ్ ఏం పడతలేదు ఏమో, రైళ్ళు తగ్గిపోయినాయి. ఒక్కటి సికింద్రాబాద్ అట్లా పడదు అనుకోటి వెళ్ళిపోతామా. ఇటు ఉంటే రైళ్ళు పడేటట్లు ఆన్ చేసే ఉంది. యాప్లో ఏం చేసినా అంటే ఓలా కూడా ఆన్ చేసిన. ఓలాలో ఇంతవరకు మనం ఒకటి కూడా కొట్టలేదు, 0 ఉంది. అట్లనే ఒకవేళ మంచి అమౌంట్ పడ్డదనుకో, సర్జీ ఉంటుంది కదా అప్పుడప్పుడు, అట్లే మన సర్జీతో మంచి అమౌంట్ పడ్డదనుకో తీసుకోపోదాం అన్నట్టు అది కూడా ఆన్ చేసిన. ఆల్మోస్ట్ 40 నిమిషాల తర్వాత ఇప్పుడు పడ్డది మనకు రైడ్. ర్యాపిడోలో కాదు, ఇప్పుడు కూడా పడ్డది, ఓలాలో పడ్డది. 17.5 కిలోమీటర్లు ఉంది. దానికి ఎంత 148 రూపీస్ ఇచ్చాడు. చూసి ఏం చేయాలి మరి, ఏదో ఒకటి మనకు రైడ్ కావాలి కదా అని చెప్పి యాక్సెప్ట్ చేసిన. పోర్టర్ కూడా ఆన్ చేసి పెట్టిన ఆఖరికి. మరి ఇంత దారుణంగా ఉన్నాయందో ఇలా రైడ్లో. సాయంత్రమే, పొద్దుగాల మంచిగానే పట్టిన మధ్యాహ్నం వరకు, కానీ సాయంత్రం మాత్రమే ఇట్లా అయింది. సరే ఎవరో కాల్ చేసి ఎక్కించుకొని పోదాం. కుక్కట్పల్లి అని పడ్డది, మస్తు ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు అటు పోతే. కానీ ఏం చేద్దాం, రైడ్లు పడతలేవని చెప్పి ఖాళీ కూర్చునే బదులు అటనే పోతే బెస్ట్ కదా, ఏదో ఒకటి వస్తుంది. ఏడున్నామన్నా, చలి మాత్రం మస్తు స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే. ఇక నైట్ ఏ రేంజ్లో ఉంటుందో ఏమో. బుకింగ్ క్యాన్సిలా? ఏం మనుషులు ఉన్నారా అయ్యా, కాల్ చేసి ఏం లాభం ఇంకా.
అది గింత దారుణంగా ఉన్నారేంద్ర మనుషులు. నేను వచ్చి లొకేషన్కి వచ్చి రీచ్ కొట్టి ఫోన్ కూడా చేసిన, అది రింగ్ అవుతుంది, క్యాన్సిల్ అయింది. అసలే పడక ఏంటి 40 నిమిషాల తర్వాత ఇప్పుడు పడ్డది. లొకేషన్కి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసుకున్నాడు. అదేదో ముందే చేసుకోవచ్చు కదా రైడ్ పడక ముందుకే. కొంతమంది ఏమో వాళ్ళ ఇష్టం బ్రో, వాళ్ళ ఇష్టం ఉంటే యాక్సెప్ట్ చేసుకుంటారు లేకపోతే క్యాన్సిల్ చేసుకుంటారు అంటారు. మేము పిచ్చోళ్ళం, మరి మాకు పుణ్యానికి వస్తుంది. ఇప్పుడు కిలోమీటర్ పికప్కి వచ్చిన నేను పిచ్చోడిని. మేడం బుకింగ్ క్యాన్సిల్ చేసిరా? అదే నాకు ఇప్పుడు క్యాన్సిల్ అయింది, ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. మీరే క్యాన్సిల్ చేసిరా? లొకేషన్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు వెళ్ళాలా అక్కడికి? మీకు ఓకే అంటే నేను తీసుకొని వెళ్తా. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఫోన్ చేసినాం కదా, కనెక్ట్ అయింది, ఇటు వస్తుందా, క్యాన్సిల్ అయింది. అది బుకింగ్ క్యాన్సిల్ అయిపోయింది. మీరు అక్కడికి వెళ్తా అంటే తీసుకొని వెళ్తాను నేను. అమౌంట్ ఇందా మీకు చూపించి ఉంటుంది కదా, ఇప్పుడు చూపిస్తుంది కదా, అదే అమౌంట్ ఇవ్వండి నాకు. నాకు ఒకసారి మ్యాప్ పెట్టి ఇవ్వండి, నేను ఆ లొకేషన్ పట్టుకొని వెళ్ళిపోతా. ఒకసారి ఇందులో కొట్టి ఇవ్వరా మేడం? ఇదే కదా మేడం? ఓకే. ఎక్కండి. 18 కిలోమీటర్లు 45 నిమిషాలు చూపిస్తుంది మేడం. 2 రూట్లు చూపిస్తుంది, ఏ రూట్లకి వెళ్ళి తీసుకెళ్ళమంటారు? ఇది 2 రూట్లు చూపిస్తుంది, ఒకటి బోయినపల్లి మీకు అని చూపిస్తుంది, ఇంకోటి అల్వాల్ మీకు అని చూపిస్తుంది. ఏ రూట్ మంచిగా ఉంటుంది? బోయినపల్లియా? ఓకే. ఎక్కడ మేడం? ఇక్కడ ఆపేయాలా? థ్యాంక్ యూ మేడం. రైట్, అయిపోయింది. మనకు 140 రూపీస్ వచ్చినాయి మనకి ఇప్పుడు ఈ రైడ్కి. హైలైట్ చెప్తా చూడు, కొంచెం బండి యూటర్న్ చేసుకున్నాక. హైలైట్ ఏంటంటే మనం ఇందాక ఓలాలో రైడ్ క్యాన్సిల్ అయిందని చెప్పేసి తిట్టుకుంటా నించున్నా కదా, గ్యాప్లో ఏం చేసినా అంటే ఫోన్ రింగ్ అయింది కదా కస్టమర్కి కాల్ చేసినప్పుడు. మళ్ళీ ఏం చేసినా అంటే కాల్ కనెక్ట్ అవుతుందో లేదో, ఎందుకంటే కంపెనీ కాల్ కదా, అట్లా అని చెప్పి మళ్ళీ కాల్ చేస్తే ఈసారి కనెక్ట్ అయింది, లేపిర్రు. నేను ఇక్కడనే ఉన్నా పికప్ పాయింట్లో అని చెప్పారు. మళ్ళీ పికప్ పాయింట్కి వెళ్ళినాక మేడం ఆన్నే ఉన్నారు. ఏం చేసినా, మేడం ఇది రైడ్ క్యాన్సిల్ చేసేసారు, ఇప్పుడు మీరు ఫోన్ చేసిన తర్వాత క్యాన్సిల్ అయింది మేడం రైడ్ అని చెప్పిన. అవునా, మరి ఎట్లా మరి వెళ్ళిపోండి మరి అన్నది ఫస్ట్. తర్వాత ఏం చేసినా, అడుగుదామా వద్దా అనుకుంటేనే అడిగిన, మేడం ఇది ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళాలా అని అడిగితే, అవును అక్కడికి వెళ్ళాలి నేను అని చెప్పింది. సరే మేడం నేనే తీసుకొని వెళ్తా, అది రైడ్ క్యాన్సిల్ చేసేసుకోండి అని చెప్పిన. ఎందుకంటే నన్ను బుక్ చేసింది క్యాన్సిల్ చేసింది కదా, క్యాన్సిల్ ఆమె చేయలేదంట, ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిందంట. మళ్ళీ అది సర్చ్లో చూపిస్తుంది, అంటే వేరే రైడర్ కోసం చూపిస్తుంది. అది క్యాన్సిల్ చేయండి మేడం, నేను తీసుకొని వెళ్తా అన్న. మరి అమౌంట్ ఎట్లా అంటే, అందులో ఎంత చూపిస్తుందో అదే అమౌంట్ ఇవ్వండి మేడం అని చెప్పిన. సరే అని చెప్పింది. మ్యాప్లో లొకేషన్ పెట్టించుకున్న ఆమెతోటే పక్కా తీసుకొని వచ్చిన కుక్కటిపల్లిలోనే. ఇప్పుడు నేను ఇది హైలైట్ కదా, ఇది ఏదైతే రైడ్ క్యాన్సిల్ అయిందో మళ్ళీ అదే తీసుకొచ్చాడు. ఇది 2వ సారి అనుకుంటా, ఇంతకుముందు ఒకసారి క్యాన్సిల్ అయ్యింది, అది ఆయనే చేసాడు. కాకపోతే ఇప్పుడు ఈసారి ఏంటంటే మేడమే క్యాన్సిల్ చేసిందేమో అనుకున్నా ఫస్ట్, కానీ మధ్యలో మేడంతో మాట్లాడినాక తెలిసింది ఏంటంటే మేడం క్యాన్సిల్ చేయలేదు, ఆటోమేటిక్ క్యాన్సిల్ అయ్యింది. అంటే ఓలాలో రైడ్లు ఆటోమేటిక్ క్యాన్సిల్ కూడా అవుతున్నాయి. ఎప్పటి నుంచి గుర్తుపెట్టుకోవాలి అదొకటి. 89 అన్న. ఇక థ్యాంక్ యూ అన్న. 83 అన్న. మొత్తానికి ఇంటికి వచ్చిన మావా. జేబీఎస్ కాడ పోయిన తర్వాత రైడ్లు అయితే అస్సలు వాళ్ళలేదు. ఎంత దారుణం ఉందంటే నా వల్ల కాలేదు చెప్పడానికి. అసలు ఇందాక చెప్పినా కదా, జేబీఎస్ కాడ పోతా, సైనిక్పురి అన్న లేకపోతే మల్కాజిగిరి అన్న, ఇంటి సైడ్ ఏది వాళ్ళ వెళ్ళిపోతా అని. కానీ ఒక్కటో వాళ్ళలేదు. అర్ధగంట సేపు కూర్చున్నా, నా వల్ల కాదని చెప్పి అప్పుడే ఇంటికి వచ్చేసిన. ఇవాళ టోటల్ వచ్చేసి ఎంత కొట్టినా అంటే, ఓలాలో 310 రూపాయలు కొట్టినా. అన్ని స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నా, ఎందుకంటే ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ అంటే నా వల్ల అయితే లేదు, అందుకని అన్ని స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నా. ర్యాపిడోలో వచ్చేసి 1004 రూపాయలు కొట్టినా. పోర్టర్లో వచ్చేసి 222 రూపాయలు కొట్టినా. తర్వాత మనం మధ్యలో ఒక మేడంని, అంటే మేడము రైడ్ బుక్ చేసి క్యాన్సిల్ చేసింది, అంటే ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ మేడంకి కాల్ చేస్తే రింగ్ అవుతుందని చెప్పేసి పోయి అడిగిన, ఇట్లా మరి రైడ్ వస్తారా మేడం అని చెప్పి అడిగితే, నేను అక్కడికి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి, ఆ బుకింగ్ అనేది నేనైతే క్యాన్సిల్ చేయలేదు, ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిందని చెప్పింది. దానికి 140 రూపీస్ వచ్చినాయి మనకు. దాని తర్వాత మనకి ఇలా టిప్పులు వచ్చేసి 80 రూపాయలు వచ్చినాయి. టోటల్ వచ్చేసి 1756 రూపాయలు కొట్టినాయి మనం ఇవాళ. ఇందులో నుంచి పెట్రోలు 555 రూపాయలు చేసిన. ఎందుకంటే చూపిస్తాం మీటర్ చూడు, స్టార్ట్గా ఇప్పటికి 230 కిలోమీటర్లు తిరిగిన. నా లీటర్కి వచ్చేసి 50 ఇస్తుంది, అంటే దగ్గర 5 లీటర్లు. నేను పొద్దుగల 333 రూపాయలు కొట్టించిన. తర్వాత మధ్యాహ్నం పోయేటప్పుడు
మధ్యాహ్నం సాయంత్రం అనుకుంటా 222 రూపాయలు కొట్టించిన. అందుకే మొత్తం మేము ఎట్లా 5 లీటర్లు అవుతుంది కదా దగ్గర అని చెప్పేసి 555 రూపాయలు తీసేసిన పెట్రోల్. అంటే ఇలా మనం ఎర్న్ చేసిన అమౌంట్ 1201 రూపాయి. ఉదయం వచ్చేసి 6:30కి స్టార్ట్ చేసిన, 6:30 నుంచి 2:30కి ఇంటికి వచ్చిన. ఎందుకంటే అక్కడ లాస్ట్ నేను పోటర్ డెలివరీ ఇచ్చిన తర్వాత ఆ నుంచి ఇంటి సైడ్ ఏమైనా పడతాయేమో ఆకలి అవుతుందని చెప్పేసి వచ్చిన, ఏం పడలేదు. దాని తర్వాత మళ్ళీ సాయంత్రమే స్టార్ట్ చేసిన, అది ఒక 8 గంటలు. తర్వాత సాయంత్రం వచ్చేసి 6ంటికి స్టార్ట్ చేసిన. ఇప్పుడు వచ్చేసి టైం 1 అవుతుంది, అంటే ఒక 7 గంటలు. టోటల్ వచ్చేసి 15 గంటలు పనిచేసినాం ఇవాళ. 15 గంటలు నేను పనిచేస్తే నేను సంపాదించిన అమౌంట్ 1200. చాలా తక్కువ అసలు. ఇది అనవసరంగా యాక్సెప్ట్ చేసిందేమో అనుకున్నా. 3000 రూపాయలు కొట్టాలంటే ఒక రోజులా దూల తీరుతుంది మావ. ఇంకోసారి మాత్రం 3000 కొడతా 4000 కొడతా అని మాత్రం బయటికి రాను. అంటే నాకు ముందే తెలుసు స్టార్ట్ చేసేటప్పుడే అవ్వదని చెప్పేసి. కాకపోతే జస్ట్ ట్రై చేసిన, కనీసం 2000 దాకా టచ్ అవుతుందేమో అనుకున్నా. కానీ మధ్యాహ్నం నేను ఇంటికి రాకుంటుంటే అయిపో, ఎందుకంటే సాయంత్రం రైడ్లు వల్లే అసలు. ఇప్పుడు ఒక స్క్రీన్ షాట్ పెడతా చూడు, ఒక్కసారి స్క్రీన్ షాట్ చూడు. 12:30కి 12:15కి లాస్ట్ రైడ్ పడ్డది. దాని తర్వాత రైడ్ పడలేదు. తర్వాత 7:15కి ఒక రైడ్ పడ్డది ర్యాపిడోలో. దాని తర్వాత 10:30కి ఒక రైడ్ పడ్డది ఇది ర్యాపిడోలో. పొద్దుగాల బాగానే పడ్డాయి, కానీ సాయంత్రం మాత్రం మంచిగా పడలేదు, ఎందుకో ఏమో తెలియదు. పొద్దుగాల మంచిగా పడ్డాయి. ఇగో ఆల్మోస్ట్ నేను మొత్తం ఇదే కొట్టిన. 7, 8, 8, 14, 8, 28, 9, 10, 10:30, 11:30, 11:47, 12. దాని తర్వాత నుంచి రైడ్లు వాళ్ళే చక్కగా. ఏమైందో ఏమో మావా, నీకోసం కష్టపడ్డా మావ ఇవాళ 3000 కొడతాను, కానీ నా వల్ల కాలేదు. ఇంటికి వచ్చేసిన. మరి రైట్ మరి ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలో ఇట్లాంటి కంటెంట్లు రోజు పెడతా ఉంటా. రోజు కాకుండా దినం తప్పి దినం పెడతా. ఎందుకు దినం తప్పి దినం పెడుతున్నా అంటే, నేనే వీడియోలు తీసుకోవాలి, నేనే ఇంటికి వచ్చి ఎడిట్ చేసుకోవాలి, అన్నీ నేనే చేసుకోవాలి మా. కొన్నిసార్లు ఏంటంటే నా బ్యాక్ పెయిన్ వల్ల కూడా నేను డైలీ డ్యూటీకి రాలేకపోతున్నా, అట్లా అన్నట్టు. అందుకని జర వీడియో లేట్ అవుతున్నాయి, రికార్డ్ చేసి పెట్టుకుంటా. బట్ ఏంటంటే అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది, అట్లా అన్నట్టు. అంతే, ఇంకేం లేదు. రైట్ మరి ఉంటా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.